నమస్తే. కాంగ్రెస్ తెచ్చిన కరువు ఈరోజు ఇదే ఒక ప్రధాన వార్తాపత్రికలో ప్రధాన అంశంగా నిలిచినటువంటి వార్త. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అని అంటే మరి ఎల్నినో కారణంగా ఆగస్టులో వర్షాకాలం మొత్తం పోయింది. కొంత ప్రకృతి వైపరీత్యం కూడా ఉంది ఇందులో. దీనికి తోడు మేడిగడ్డ బ్యారేజ్ యొక్క నిర్మాణంలో లోపాలు కనపడడం కావచ్చు, ఆ బ్యారేజ్ యొక్క కుంగుబాటు గురడం కావచ్చు, గోదావరి జలాలు మొత్తం కూడా పోయినాయి. చాలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా మనకు రెండే నదులు, ఒకటి గోదావరి, కృష్ణా జలాలంటే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం వినియోగించుకునేటువంటి తాగునీటి కోసం వినియోగించుకునేది. గోదావరి చూస్తే కుంగుబాటు గురైన పరిస్థితి, మేడిగడ్డ బ్యారేజ్, కృష్ణా జిల్లాల్లో ప్రకృతి వైపరీత్యం చాలా స్పష్టంగా కనబడుతుంది. దీనికి తోడు కేఆర్ఎంబి ఏం కావాలన్నా కేఆర్ఎంబి పరిధిలోకి వెళ్ళే ఒక అంశం కూడా మరింత ఆందోళన కలిగిస్తోంది. మరి తెలుసుకుందాం అసలు కరువుకు ఏ పార్టీ కారణం, అసలు ఏం కారణం, దానికి ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంది. మరి ఎటు చూసినా రైతాంగం మొత్తం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగానే ప్రధాన వార్తల్లో వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలకి అసలు ఎవరు తప్పు చేసిరు, ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటి, దీనికి సంబంధించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటుగా తెలంగాణ ఉద్యమకారుడు, గతంలోనే దగాపడ్డ తెలంగాణ అని చెప్పి తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఏ రకంగా అయితే మనం ప్రయత్నం చేయాలని నిర్దేశించినటువంటి గాదైనా మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న. సో ఏంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కరువు కాటకాలు మొదలైనవి. ఎప్పుడు మనం గత కాంగ్రెస్ హయాంలో ఈయన వాళ్ళవి మాట్లాడి కూడా మరోసారి పునరావృతమైన 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఒక ప్రధాన వార్త ఈరోజు హైలైట్గా చూస్తున్నాం. మనం ఎట్లా చేస్తారు దీన్ని, కాంగ్రెస్ తెచ్చిన కరువు ఏంటి అంటే ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా దాదాపు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇద్దరు కలిసి తోడు దొంగలు అయినట్టుగా కనపడుతున్నది. గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము చాలా స్పష్టంగా పడుతున్నది. ఈ ప్రభుత్వం ఏర్పడి అంటే డిసెంబర్ 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అంటే దాదాపుగా రెండవ క్రాప్కి నీళ్ళు అందించాల్సినటువంటి సమయం మొదలుకుంటే, లేకపోతే మొదటి పంటకి గిట్టుబాటు ధర ఇస్తాము, లేకపోతే దానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామన్న సమయం నుంచి మొదలుకుంటే 6 గ్యారంటీలు పక్కన పెడదాం. అది 100 రోజుల, 200, 300, లేకపోతే సంవత్సరమా, 2 ఏళ్ళ, 3 ఏళ్ళ, ఎన్ని పక్కన పెడదాం. తక్షణమే అంటే డిసెంబర్ మాసంలో మనకి ప్యాడీ క్రాప్ వస్తుంది. ప్యాడీ క్రాప్కి ఏదైతే వీళ్ళు ఆ గ్యారంటీలో భాగంగా వీళ్ళు ఇస్తా అని చెప్పిండ్రో 500 రూపాయల బోనస్ నుంచి మొదలుకుంటే సరే 2 లక్షల రూపాయల రుణమాఫీ మేము డిసెంబర్ 9వ తారీఖే చేస్తాం, సోనియా గాంధీ పుట్టినరోజే చేస్తాం, ఇటువంటి మాటలు ఎన్ని పక్కన పెట్టినా కనీసం ఈ పంటకోయినా 500 రూపాయలు బోనస్ ఏదైతే ఇస్తామన్న వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోవడం మొట్టమొదటి దగగా మనం భావించాల్సి ఉంటుంది, మొట్టమొదటి మోసంగా మనం భావించాల్సి ఉంటుంది. మీరు అన్నట్టు ఒకప్పుడు దగాబడ్డ తెలంగాణ అనేదైతే మనం గతంలో మాట్లాడుకున్నామో, చదువుకున్నామో, దాని గురించి ఆలోచించినామో, ఇప్పుడు కూడా ఇది దగాబడుతున్న తెలంగాణ. ఈ దగాబడుతున్న తెలంగాణ అనేది, దగాబడ్డ తెలంగాణనేమో ఆంధ్ర పాలకుల చేత జరిగితే, దగాబడుతున్న తెలంగాణనేమో తెలంగాణ పాలకుల చేత జరుగుతున్నట్టుగా, స్వయం పాలనలో జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి మీరు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇట్లా జరుగుతుందంట. అంటే గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కూడా దీంట్లో ఉంది. అంటే ఏదైతే మేడిగడ్డ విషయానికి వచ్చినప్పుడు కానీ కేఆర్ఎంబి, కృష్ణానదికి సంబంధించి నాగార్జున సాగర్, శ్రీశైలం నదులకు సంబంధించి వచ్చిన కానీ, లేకపోతే ఇతరత్ర తుంగభద్ర, లేకపోతే కృష్ణానది జలాల మీద ఆధారపడ్డ మహబూబ్ నగర్, నల్గొండ, పార్ట్ ఆఫ్ ఖమ్మం జిల్లాలకు కానీ, లేకపోతే హైదరాబాదు మంచినీటి సరఫరాకు సంబంధించినటువంటి ప్రణాళికలు ఏవైతే గత 15-20 సంవత్సరాలుగా మనం ఏదైతే ఆధారపడ్డామో, కృష్ణానదిలో ప్రవహించే నదీ జలాల్లో తగ్గుముఖం పట్టిందనే విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకోకుండా, నాగార్జున సాగర్, శ్రీశైలం యొక్క పరిస్థితిని అర్థం చేసుకోకుండా, మంచినీటి వనరుల యొక్క ఏర్పాటును తగిన రీతిలో ఏర్పాటు చేసుకోకపోవడం వల్ల, సరే వ్యవసాయానికంటే ఒకవేళ ప్రకృతి వైపరీత్యాల కారణంగా మనం చెప్పి మనం ఏమైనా రైతుల్ని కన్విన్స్ చేయగలుగుతాం. కానీ తాగునీళ్ళు లేకపోతే మూజెట్లా కట్టుకుంటావు, ముడ్డెట్లా కట్టుకుంటావు, కనీసం మానవ జీవితం వంటలు ఎట్లా వండుకుంటావు. సరే హోటల్లో పోయి తిందామన్నా కానీ వాళ్ళకు కూడా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి. మరి హైదరాబాద్లో బోర్లు వేయాలంటేనేమో 500 ఫీట్లు 600 ఫీట్లే వేస్తాం, వేసినా పంచరంగుల నీళ్ళే వస్తాయి. ఇక్కడ అంత కాలుష్య జలాలు ఇక్కడ మన పక్క నుంచే మూసినా చూస్తున్నాం కదా, మొత్తంగా కూడా మూసి కాలుష్యం అయిపోయింది. అసలు దేశంలో 500 పైగా ఉన్న నదులలో 10ల సంఖ్యలోనే ఒక నదులు మురుగు కాలువలైన చరిత్ర ఉన్నది. అట్లా హైదరాబాద్లో మూసిన అదొకటి. సరే దీని కారకులు కాంగ్రెసా, తెలుగుదేశమా, లేకపోతే టీఆర్ఎస్ఆ,
అనేది పక్కన పెట్టా కదా. ఎందుకంటే ఈ 3 ప్రభుత్వాలే కదా ఇక్కడ పరిపాలించింది 53 నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా. కాబట్టి ఎవరు ఏందని పక్కన పెట్టినా కానీ పాలకుల నిర్లక్ష్యము, అహంకారపూరితమైన వాళ్ళ స్వార్థ రాజకీయాలు, వాళ్ళ ఇగోలు, వాళ్ళ శాడితోటే ఈ తెలంగాణ సకల సంపద కలిగిన తెలంగాణలో ఈరోజు ఈ కటకటాల పాలు కావడానికి కారకులమైందంటే పాలకుల నిర్లక్ష్యమే. అది గత పాలకులు కావచ్చు. సరే, గత పాలకులు వాళ్ళ పని అయిపోయింది. డిసెంబర్ 7వ తేదీ నాడు ప్రమాణ స్వీకారం చేసి మీరు ఏదైతే ఎల్బీ స్టేడియంలో ప్రజలకు సేవకులుగా మీరు పనిచేస్తా అన్నప్పటి నుంచి మొదలుకుంటూ ఇప్పటిదాకా ఇవాళ దాదాపు 80 రోజులు దాటుతున్నది. మరి ఏం చేస్తున్నారు మీరు? మీ పంచాయతీనా? మీ ఆడంబరాలేనా? మీ బోకేలు, మీ శాలువలు, మీ విందులు వినోదాలేనా? మీ కొట్లాటలేనా? అరే తనిఖీలు వీళ్ళు చేసేది ఏంది? వీళ్ళు ఎవరు చేయడానికి? అంటే అక్టోబర్ 21వ తారీఖు నాడు నెర్రలు బారింది, పగుళ్ళు వచ్చినాయని ప్రపంచం మొత్తం చూస్తే మళ్ళా మొన్న ఎప్పుడు పోయింది? ఏ తారీఖు పోయింది? 13వ తారీఖా? 13వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు పోయి ఆ పగుళ్ళు మనకు చూపెట్టాలనా? మనం ఎప్పుడో చూసినాం. మనమే కాదు, ప్రపంచం అంతా చూసింది. సుమారు 1.5 రూపాయల ఖర్చు పెట్టి ప్రయత్నం కూడా కేసీఆర్ ఏదైతే గొప్పగా చెప్పుకొని కాళేశ్వరం ప్రాజెక్టు మానసపుత్రికనో లేకుంటే ప్రపంచవ్యాప్తంగా పెద్ద అబ్బురపోయే విధానం అని చెప్పారు. ఈ ప్రపంచానికి కేసీఆర్ డొల్లతనం చూపేనికే వేరేమో కదా. అరే కేసీఆర్కి ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పిండ్రు. వీళ్ళ మాటల్లో చెప్పాలంటే బొంద పెట్టిండ్రు. ఆయన పాతాళంలో దొక్కిండ్రు. అరే ఓడిపోయిన తర్వాత సచ్చిన పాము లెక్క, సచ్చిన పీనిగా లెక్క ఇంకేం చేస్తావు? పోస్ట్ మార్టం చేస్తావా? అయితే నీ రాజకీయాల కోసమా? మీ రాజకీయాల కోసమా ఈ ఆట? ఈ చదరంగం ఎవరి కోసం? మీకోసమా? మీ చదరంగం కోసం, మీ రాజకీయ ఇగోల కోసం, మీ సాడిజం కోసం, మీ కక్ష సాధింపుల కోసం ఆయన నన్ను చిప్పకూడు తినిపించండు, నేను చిప్పకూడు తినిపిస్తా. నన్ను జైలుకు పంపిండు, నేను జైలుకు పంపుతా. అరే మీరు జైలుకు పోతారో మీరు ఎక్కడికి పోతారో మాకెందుకు? మాకేం అవసరం? అంటే కక్షపూరిత రాజకీయాలు కనబడుతున్నాయి కానీ మార్పు కనబడట్లే. మనకు మార్పు ఎప్పుడు కనపడ్డట్టు ప్రజల అవసరాలు తీరినప్పుడు మార్పు కనపడ్డట్టు. ప్రజల అవసరాలు తీరాలా. మనకి నీళ్ళ బాధ ఉన్నది, ఉద్యోగాల బాధ ఉన్నది, ఉపాధి బాధ ఉన్నది, విద్యారంగంలో మార్పు కావాలా, వైద్య రంగంలో మార్పు రావాలా. మార్పు అంటే ఏంటిది? ఒక్క స్కూల్ బాగైందా ఇప్పటి వరకు? ఒక్క హాస్పిటల్ బాగైందా? ఒక్క ఉపాధి రంగంలో ఫలానా ఉపాధి రంగాన్ని మేము బాగు చేసినాం, ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నాం, లేకపోతే ఒక రంగాన్ని మేము కన్స్ట్రక్షన్ లేబర్ని ఇట్లా చేస్తాం, ఊపా డ్రైవర్లని ఇట్లా చేస్తాం, ఓల్వా డ్రైవర్లకు ఇట్లా చేస్తాం, ఆటో డ్రైవర్లకు ఇట్లా చేస్తాం, లేకపోతే కన్స్ట్రక్షన్ లేబర్కి ఇట్లా చేస్తాం, లేకపోతే సెక్యూరిటీ గార్డ్స్కి ఇట్లా చేస్తాం. ఎవరెవరు కనీసం అవన్నీ పోనీవయా? స్కిల్ లేబర్ స్థాయిలో ఉన్న జర్నలిస్టులకు ఏం చేసినావు చెప్పు? స్కిల్ లేబర్గా ఉన్నటువంటి అడ్వకేట్లకు ఏం చేసినావు చెప్పు? నీవు ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ లేబర్కి ఏం చేస్తావు? కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏం చేస్తావు? ఇంకా ఇవన్నీ ప్రశ్నలకు సంబంధించి మనం పలుమార్లు మంత్రులు అడిగినా, ముఖ్యమంత్రిని ఎవరు మళ్ళీ సమాధానం ఒకటి, ఎస్ అన్వేషిస్తున్నాం, గత ప్రభుత్వం యొక్క తప్పిదాలని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం, అందులో నిమగ్నం అయిపోయారని చెప్పి వాళ్ళు పదే ఇదే మాట ఒక పాత టేప్ రికార్డ్ వేసినట్టుగా ఇదే మాటలు చెప్తున్నాను అనుకోండి. కేవలం మనం కన్ఫైన్డ్గా ఓన్లీ నదీ జలాల గురించి లేకపోతే తాగునీటి గురించి మాట్లాడుకుంటే కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే అంశం ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఎట్లా విశ్లేషిస్తారు మీరు? అంటే ఇక్కడ ఈ 2 నదులు ఏవైతే ఉన్నాయో, ఈ కృష్ణానది కానీ లేకపోతే ఇప్పుడున్న మనకి కలకలబారేటువంటి కృష్ణమ్మ కానీ లేకపోతే గోదావరి పరవళ్ళం కానీ వీటిపైన మనకు పూర్తిగా మనం శ్రద్ధ పెట్టకపోవడం, మన ఆడంబరాలకు పరిమితం కావడంతో దానివల్లనే ఇప్పుడు కాంగ్రెస్ తెచ్చిన కరువుగా ఈరోజు ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. ఇక్కడ కనీసం నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతంలో ఉన్న ఆయకట్టులో ఉన్నటువంటి లెఫ్ట్ కెనాల్ కింద ఉన్నటువంటి ఆ రైతులు కొన్ని దశాబ్దాల కాలంలో బోరేసిన చరిత్ర లేదు, కానీ వాళ్ళ బోరేయాల్సిన పరిస్థితి వస్తున్నది. దీనివల్ల ఏమనుకుంటారు? కృష్ణా పరవళ్ళు ఏర్పాటైంది 2 నెలలు అవుతుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై. అప్పటి నుంచి కూడా మేడిగడ్డ లేకపోతే అప్లికేషన్లు లేకుంటే దరఖాస్తులు, ఉద్యోగ నోటిఫికేషన్లని, తనిఖీలు, విజిలెన్స్ దీనికోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. సో ఈ 2 నెలల కాలంలో నిజానికి ఈ గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గాలన్నా, కృష్ణా జిల్లాలో వీళ్ళకు రైతులకు అన్యాయం జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ చేసిందంటారా? మీరు కూడా వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కరువు తేలే అంటే వాళ్ళు
ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాల ద్వారా వచ్చాడు, ప్రకృతి సహకరించలే. కృష్ణానదిలో నీళ్లు లేవు, నీళ్ళు లేకపోవడం వల్ల మన డ్యాముల్లో నీళ్లు లేవు, డస్ట్ ఎరోజ్కి వచ్చినాయి. ఈ వచ్చినటువంటి దాన్ని వాళ్ళు ఏం చేయాలంటే, మీరు రెండో క్రాప్ కోసం ఆధారపడద్దు, కావాలంటే మేము రెండో క్రాప్కి కంపెన్సేషన్ ఇస్తాం. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటిది? ప్రభుత్వం అంటే ఏంటిది? ప్రజల యొక్క అవసరాలు తీర్చడమే ప్రభుత్వం యొక్క బాధ్యత. రాబోయే 2 సంవత్సరాల కాలంలో జరగబోయే దాన్ని ఇప్పుడే మనం ముందే ఊహించుకొని వాటిని విశ్లేషించుకొని వాటిని మనం తగిన రీతిలో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడమే ప్రభుత్వం యొక్క బాధ్యత. లేకపోతే ఏం పోయి వాళ్ళు ప్రభుత్వం అంటే ఏంటిది? ఆడంబరాలు చేయడమా? శాలువలు కప్పుకోవడం, బోకేలు తీసుకోవడము, బీర్లు బిర్యాలు తినడము, విందులు వినోదాలు చేయడము, అవసరం వచ్చినప్పుడల్లా ఫ్లైట్లు కట్టుకుని ఢిల్లీకి పోవడము, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చిన రాజ్యం వెళ్ళడానిక? కనీసం వాళ్ళు ఎప్పుడైతే కృష్ణానదిలో నీళ్లు లేవనుకున్నారో ఆ పరివాహక ప్రాంత ప్రజలకి వాళ్ళు తప్పనిసరిగా మేము రెండో క్రాప్కి అయ్యి మీరు మీరు 4 మళ్ళు దున్నొద్దు, మీరు నాట్లు వేసుకోవద్దు, మీరు వాటి మీద ఆధారపడొద్దు, మీకు కావాలంటే రెండో పంటకి మీరు కావాలంటే వేరే పంట మీద తరి పంట కాకుండా మీరు వేరే పంటలు వేసుకోండి, ఏ జొన్న వేసుకోండి, మొక్కజొన్న వేసుకోండి, లేకపోతే వేరే నీళ్ళ మీద ఆధారపడే పంటలు లేకుండా ఎన్నో రకాలు ఉన్నాయి కదా, వాటిని వేసుకోండి అని చెప్పొచ్చు. ప్రత్యామ్నాయం చెప్పాలా? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది? వాళ్ళ బాధ్యత కాదా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది? వాళ్ళ బాధ్యత కాదా? ఇవన్నీ చేపించాల్సిన బాధ్యత ఎవరిది? ఈ పాలకులది కదా. ఈ పాలకులు ఆ పని చేయాల. కాబట్టి ఇవాళ వాళ్ళు కరువు తేకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం అనేది అది కరువు తెచ్చిన దాంట్లో భాగమవుతున్నది. ఇప్పుడు ఇక్కడే సరే ఇదేమో కృష్ణా గొడవ, కేఆర్ఎంబి విషయంలో స్పష్టత లేకపోవడం. ఇప్పుడు వీళ్ళు దన్నుకుంటారు కానీ అరే మేము దన్నుకోవడం కాదు, మరి ఇద్దరం కలిసి ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. ఇక్కడనేమో వీళ్ళేమో అసెంబ్లీ తీర్మానం ప్రతిపాదన చేసిండ్రు, ఏకగ్రీవ తీర్మానం అయింది. మన మాజీ ముఖ్యమంత్రి ఏమో నల్గొండలో ఇక్కడ కాదు మనం ఢిల్లీ పోదాం, అఖిలపక్షం పోదాం అన్నారు. అఖిలపక్ష పోదాం అన్న దానికి ఇప్పటి వరకు దాని గురించి ఒక్క రకమైన రోడ్ మ్యాప్ లేదు. అసెంబ్లీ తీర్మానం చేసి మరి ఇక్కడ కూర్చుంటే ఎట్లా? అసెంబ్లీ తీర్మానం చేసి ఏం చేయాలా? బిరువాల పెట్టాలనా? సందుగాలు పెట్టాలనా? ఏం చేయాలి దీన్ని? అంటే మనం ఏదో అంటారు చూడు, మేము చేయాల్సిన పని చేసినాం, ఇక జరగాల్సింది జరుగుతుంది అంటే అది ఎట్లా జరుగుతుంది? ఇవాళ అఖిలపక్షంతో మరి మేము పదే చెప్పినాం, మేము లెటర్లు కూడా ఇచ్చినాం అందరికీ, 119 మంది ఎమ్మెల్యేలకు కూడా ఇచ్చినాం. కేఆర్ఎంబి విషయంలో మనం గనక మేలుకొనకపోతే మనం దన్నుకుంటే రాబోయే కొన్ని దశాబ్దాల కాలంలో తెలంగాణ మొత్తం పూర్తిగా నాశనం అయిపోతుంది. కొన్ని దశాబ్దాల క్రితం ఏదైతే తెలంగాణను చూసినామో ఆ పరిస్థితి వస్తుంది. ప్రాజెక్టులను చూసి మురవాల్సిందే కానీ మనం ఇప్పుడు చెప్తుంటాం కదా, పక్క నుంచి పోయే నదులు, పైనుంచి పోయే తీగలు చూసి ఇది చూసి మురుసుడేనా నా తెలంగాణని? డ్యాములను చూసి, కట్టడాలను చూసి ఇక అది కూడా మనకి యాత్రా కేంద్రాలు చేసుకోవాల్సిందే. అబ్బా ఏం బాగున్నదిరా మన డ్యామ్ అని, నీళ్ళు మాత్రం కనపడవు అక్కడ. ఆ పరిస్థితి వస్తుంది, భయంకరమైన పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో. ఇలా మన కృష్ణా బ్యారేజ్ మీద మనం నాగార్జున సాగర్ డ్యామ్ మీద కాలు పెట్టాలంటే మనం కాదు, ముఖ్యమంత్రి కాలు పెట్టాలంటే కూడా కేంద్ర అనుమతి కావాలా. ఇంత దురదృష్టకరమైన మళ్ళీ అక్కడట అటెండర్కి మనమే డబ్బులు ఇవ్వాలట, క్లర్క్కి మనమే డబ్బులు ఇవ్వాలా, వాచ్మెన్లకు డబ్బులు ఇవ్వాలా, సెక్యూరిటీలో డబ్బులు ఇవ్వాలా, చీఫ్ ఇంజనీర్ డబ్బులు ఇవ్వాలా, ఇంజనీర్లందరికీ మనం డబ్బులు ఇవ్వాలట. డబ్బులేమో మనయట, సొమ్ము ఒకటి సోకొకటట, పెత్తనం వాళ్ళదట. ఇదేనా మనం చేసే పని? ఇంత బుద్ధిగల పని చేసుకోవడానికైనా తెలంగాణ తెచ్చుకున్నది? ఇటువంటి దగులుబాజీ పాలన చూడడానికేనా తెలంగాణ తెచ్చుకున్నది? చూస్తే ఒకటి ప్రకృతి వైపరీత్యం వల్ల కృష్ణానదిలో ఆ జలాలు దశాబ్దాల కాలమైనటువంటి సిద్ధాంతం ఒకసారి ఆడ బోర్లు వేసే పరిస్థితికి వచ్చింది. మరోవైపు మేడిగడ్డ కుంగిపోయే పరిస్థితి నేపథ్యంలో అన్నారం బ్యారేజ్ మీద కూడా ఆ డ్యామ్ చుట్టూ అధికారుల నేపథ్యంలో గేట్లు ఎత్తేసి నీళ్ళు తరలించేసారు. ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏం లేదు, గోదావరి జలాలు కానీ కృష్ణా జలాలు ఏ రకంగా కూడా తెలంగాణలో తాగునీటి కోసం ఇబ్బంది తలెత్తే అవకాశం చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. దీంట్లో రెండు ప్రభుత్వాలు, పాత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ రెండు కూడా తప్పిదాలు చేసినట్టుగా చాలా స్పష్టంగా మీరు చెప్తున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమో మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కేవలం అక్కడనే కాన్ఫైన్డ్గా ఉండిపోయి అక్కడ విచారణ చేయాలని అక్కడ ఆగిపోతున్నది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఏమో ఒకవైపు ఏమో
ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ రెండు వైపుల నుంచి మేము ఉద్యమాలు చేసుకుంటూ వస్తాం, నీటి పోరు చేస్తామని చెప్తున్నారు. సో వీళ్ళ ప్రయత్నం మొత్తం కూడా నీళ్ళు ఇవ్వాలని, అటు కాంగ్రెస్ పార్టీ ఇదే, బీఆర్ఎస్ పార్టీ ఇదే, కానీ మధ్యలో ప్రజలు మోసపోతున్నారు కదా, ఎట్లా చెప్తారు దీన్ని? ఇది ఒక రకంగా చూస్తే శవాల మీద పేలాలు ఏరుకున్నట్టే ఉన్నది. ఈ రెండు శవాలైనవి. మేడిగడ్డ శవం అయింది అంటున్నావు, కృష్ణా శ్రీశైలం లేకపోతే విద్యుత్ ఉత్పత్తి మొత్తం మన చేతుల్లోకి ఉంది, అది కూడా ఒక శవం లెక్కున్నది. ఇదేదో చెప్తారు చూడు, మంచిగా సచ్చిన శవాన్ని పేటికల్లో పెట్టి పార్థిక దేవన్ దగ్గర పాటలు పాడుకున్నట్టే ఉన్నది, లేకపోతే కన్నీళ్ళు పెట్టినట్టే ఉన్నది. అరే మీరు ఈ కన్నీళ్ళు పెట్టడానిక, ప్రజల కన్నీళ్లు తుడచడానికి మిమ్మల్ని ఎన్నుకున్నాం, ప్రజల కన్నీళ్లు తుడడానికి, కష్టాలు నివారించడానికే మీకు ఆ కుర్చీలు ఇచ్చినాం, జీతాలు ఇస్తున్నాం మేము ఎమ్మెల్యేలకి మంత్రులకి. ఎమ్మెల్యేలకి ఏమో 5 లక్షల నుంచి 10 లక్షల జీతం ఇస్తున్నాం, మంత్రులకేమో 2 నుంచి 3 కోట్ల రూపాయలు మా కష్టార్జితం, మా చెమట చుక్కలు, మా రెక్కలు ముక్కలు చేసుకొని మీకు జీతం ఇస్తుంటే, అరే మీరు జీతం చేయండి నాయన అంటే మీరు శవాల మీద పేలాలు ఏరుకొని మీరు విందులు వినోదాలు చేస్తే ఎట్లా? మీరే అంటున్నారు కదా ఇదొక శవం అంటున్నారు, అదొక శవం అంటున్నారు. మరి మీరు చేయాల్సిన పని ఏంది? పోస్ట్ మార్టం చేస్తారా? మీరేంది పోస్ట్ మార్టం చేసేది? మీకేం శాతం అవుతుంది? ఒకటేమో మేడిగడ్డ దగ్గరనే కాన్ఫైన్డ్గా ఆగిపోయి డ్యామ్ షిఫ్ట్ అధికారులు జ్యుడిషియల్ ఎంక్వైరీ అక్కడ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వం ఏమో ఉద్యమాలు చేసుకొస్తాం, దక్షిణ నుంచి ఒకరు ఉత్తరం నుంచి ఒకరు ఇద్దరం కలిసిపోయి కొట్లాడదాం, నీటి పోరు చేస్తామని మాజీ ముఖ్యమంత్రి మనకు కేసీఆర్ చెప్తున్నాడు. ఎట్లా చూస్తారు దీన్ని? ఉద్యమాలు వీళ్ళిద్దరు మాట్లాడేది కూడా ఏంటంటే మా తాతలు నేతులు తాగిండు, మా మూతులు వాసన చూడండి అన్నట్టే ఉన్నది. ఒకరేమో ఇందిరమ్మ పాలన అంటారు, ఇంకొకరేమో ఓ మాది అంత పొడుగు ఇంత పొడుగు అని ఆయన మాట్లాడుతాడు. అరే మీది ఎంత పొడుగు అయితే మాకేందా? హనుమంతుడికి ఎంత తోకుంటే ఏంది? మాకు కావాల్సింది ఏంది? నేను అందుకని ఈ మధ్య చెప్తున్నా, అరే మేము ఆకలయ్యి అన్నమో రామచంద్ర అంటూ ఆకలికి ఎక్కలు అర్థనాదాలు చేస్తుంటే మీరు మంచిగొచ్చి మా పెదవునుడి అడిగి అని ముద్దు పెట్టుకుంటే మాకేమవుతుంది? నా కడుపు నిండుతుందా? అరే నీ ముద్దులేమని కావాలన్నాయా? అప్పుడేదో రాజశేఖర రెడ్డి ఫ్లయింగ్ కిస్లు ఇచ్చినట్టే ఉన్నది. మాకెందుకు నీ ముద్దులో? ఇట్లనే మీరు ముద్దులకు పంచాయతీ చేస్తే మిమ్మల్ని గుద్దులు గుద్దక తప్పదు. ప్రజలు తలుచుకున్నారంటే ఇద్దరిని పాతాలోకం దొక్కుతారు. వీళ్ళు ఏదో అనుకుంటారు. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మీ పంచాయతీలు బంద్ చేయండి. అది శవం అంటాను, ఇది శవం అంటాను. అరే శవం మీద పోస్ట్ మార్టం ఎవరు చేయాలా? డాక్టర్ చేయాలా? ఎమ్మెల్యే చేస్తాడా? ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ జరిగితే 2 బస్సులు గుద్దుకున్నాయి, 2-3 చనిపోయినప్పుడు ఏం చేయాలా? చనిపోయినప్పుడు ఆ చనిపోయిన శవాలను తీసుకొని పోయి పోస్ట్ మార్టం తీసుకొని పోయి, ఇప్పుడు నిన్న లాస్య నందిత చనిపోయింది, ఏం చేసిండ్రు? ఆడ ఎమ్మెల్యేలు పోయి, మంత్రులు పోయి, పోలీసు వాళ్ళు పోయి వాళ్ళు పోస్ట్ మార్టం చేస్తారా? ఎవరిది పోస్ట్ మార్టం చేయాల్సిన పని? డాక్టర్ల పని. వీడియో ఎవరు చేయడానికి? జర్నలిస్టులు చేయలేరు, మీడియా చేయలేదు, లేకపోతే పోలీసు చేయలేదు. ఎఫ్ఐఆర్ చేయగలుగుతారు వాళ్ళు, ఎవరి పని వాళ్ళు చేయాలి. ఇది ఎవరు చేయాలి? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చేయాలి. ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లెటర్ పెట్టి, ఒకవేళ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సరిపోదు అనుకుంటే ఇంటర్నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఉంది. ప్రపంచంలో ఇట్లా పగుళ్ళు పోయినాయి, నెర్రలు బాలినాయి, కూలిపోయిన ప్రాజెక్టులు ప్రపంచంలో చాలా దేశాల్లో ఉన్నాయి. అసలు కొన్ని దేశాల్లో అయితే వాళ్ళే ప్రభుత్వాలే ఇది నిరుపయోగం అనుకున్నప్పుడు, ఇది వైట్ ఎలిఫెంట్ అయిందనుకున్నప్పుడు డ్యాములని కూల్చిన చరిత్ర కూడా వేరే దేశాల్లో ఉన్నది, మన దేశంలో కూడా ఉంది. ఆ డ్యామ్ మనకు పనికిరాదు, ఇది మెయింటైన్ కూడా చేయలేము. తప్పేం కాదంటారా? మేడిగడ్డ కూలిపోవడం లేకుంటే కేసీఆర్ యొక్క వైఫల్యాలను బయటపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అన్నట్టుగా, వాళ్ళకి అవసరం లేని విషయం ఎవరి పని వాళ్ళు చేసుకోవాలనుకుంటారు. కానీ ఈ డ్యామ్ అనేది ఏదైతే ఉందో ఇది కూలిపోవడం, కుంగిపోవడం దేశాల్లో ఎక్కడైనా జరిగింది, ప్రపంచ దేశాల్లో కూడా జరిగింది. ఇది పెద్దగా చూడాల్సిన అవసరం లేదంటారా? నేను పెద్దగా చూడొద్దంటలేను, దాని విచారణ చేయాల్సింది నువ్వు నేను కాదు, ముఖ్యమంత్రులు కాదు, మా ఎమ్మెల్యేలు కాదు, సిబిఐ కాదు, విజిలెన్స్ కాదు, లేకపోతే మన ఇంజనీర్లతోటి కాదు, ఎల్ఎన్టీలు కాదు, మెగా కృష్ణారెడ్డి కాదు, వీడెవ్వడు కాదు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టు పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేస్తారు, జర్నలిస్టుల పని జర్నలిస్టులు చేస్తారు, లేకపోతే నాయకులు చేసే పని. ఇప్పుడు నిన్న నాయకులు ఏం చేసిండ్రు? పోయి పాడమోసిండ్రు. మీ పనికి అది, మీరు పాడమోయండి అయ్యా, మీ పనికి అది. లేకపోతే ఏడుపులు చేయండి, దండలేయండి, అంతేగాని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ ఇంటర్నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ వాళ్ళకి అప్పచెప్తే, వాళ్ళకి లెటర్ పెడితే వాళ్ళు వచ్చి విచారణ చేస్తారు.
ఏం చేయాలని చెప్తారు, ఎట్లా చేయాలని చెప్తారు, లోపాలు ఏందో చెప్తారు. ఈ మూడు ఏదైతే కుంగిపోయినాయో 7వ బ్లాక్లో ఉన్నటువంటి ఏదైతే 37, 38 ఏదో అంటున్నారు కదా, అవే కాకుండా మిగతా వాటి యొక్క సామర్థ్యం కూడా చెప్తారు వాళ్ళు. మొత్తం ఎన్ని 84, 85 పిల్లర్లు ఉన్నాయి కదా, వాటిల్లో మిగతా వాటి పరిస్థితి కూడా ఏంటిది మొత్తంగా కూడా వాళ్ళు ఏదో మనం తాత్కాలికంగా రిపేర్ చేసిన శాశ్వత పరిష్కారం ఎక్కడి నుంచి దొరుకుతుంది? డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అది జియోలాజికల్ ప్రాబ్లమా, శాండ్ ప్రాబ్లమా, ల్యాండ్ ప్రాబ్లమా, లేకపోతే అక్కడ ఎర్త్క్వేక్ జోనా? ఇప్పుడు కాళేశ్వరం మీద కాగ్ నివేదిక అంటూ ఇటీవల అసెంబ్లీ సమావేశంలో కోర్స్ మీరు చెప్పిన మీ చంద్రశేఖర్ రాలేదనుకోండి, కాకపోతే అక్కడ కాగ్ నివేదికల బట్టి విక్రమార్క ఎప్పుడైతే బయట పెట్టిండో ఆ కాగ్ నివేదిక మీరు చూసిరా, ఎట్లా ఉంది ఏందని పరిశీలించిరా? అంటే కాగు రిపోర్ట్ ఎప్పుడు కూడా ఎకనామిక్స్ మీద ఉంటుంది, సివిల్ ఇంజనీరింగ్ మీద ఉండదు, లేకపోతే వేరే ఇంజనీరింగ్ మీద ఉండదు. ఎకనామికల్గా కూడా వాళ్ళు చేసిన తప్పిదాలు మొత్తం బయటపడ్డాయి కదా. వాళ్ళు చెప్పింది 97,000 కోట్ల అప్పు తీసుకొస్తే కేవలం 84,000 కోట్ల ఖర్చు పెట్టినాం, ఇంకా మిగిలిన డబ్బులు ఉన్నాయి అని చెప్పి హరీష్ రావు గతంలో అసెంబ్లీలో చెప్పిండు. కానీ అక్కడ కాగ్ నివేదికల 141,000 కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. ఇప్పుడు పర్మిషన్స్ కూడా చాలా వరకు రాలేదు, చాలా పర్మిషన్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి. పర్మిషన్ రాకమునిపే కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించేసి ఇలాంటి చాలా అంశాలు పొందుపరుచున్నాయి దాంట్లో. అంటే ఇవన్నీ మీరు చెప్పడం ఇక మొత్తంగా కూడా కాళేశ్వరం ఏదైతే ఉందో అది మేడిగడ్డ అయినా, అన్నారమైనా, సుందిల్ అయినా, ఇంకోటైనా మరి దీన్ని మొత్తంగా కూడా మూసేసుకుందాం. మరి అదనే చెప్పండి. మరి ఒకవేళ అది చెప్పాలని ఎవరు చెప్పాలా? ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి చెప్పలేడు. ఎవరు చెప్పాలా? అధికారులు కూడా కాదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ, మనకు కాదనుకుంటే వరల్డ్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ వాళ్ళు చెప్పాలా. అసలు నువ్వెవడు నేనెవడు చెప్పడానికి? మీడియాలు చెప్తుందా? ఇంజనీర్లు చెప్తారా? ఎల్లంటోడు చెప్తాడా? మెగా కృష్ణారెడ్డి చెప్తాడా? ఎవడు చెప్తాడా అసలు ఇది? అసలు మనం ఎవడని చెప్పడానికి? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎవడు ఇవ్వాలా? డాక్టర్లు ఇవ్వాలా? ఓకే, మీరు చెప్పినట్టు ఈ విషయం ఒకటి చూస్తే మరోవైపు కేసీఆర్ నీటి పోరు చేస్తా, దక్షిణం వైపు నుంచి ఒకరు, ఉత్తరం వైపు నుంచి ఒకరు, ఒకవైపు కేటీఆర్, ఒకవైపు హరీష్ రావు, ఇద్దరు ఉద్యమాలు చేపట్టుకుంటూ వస్తారు, నీటి పోరు యాత్ర చేస్తారని చెప్తున్నాడు కేసీఆర్. ఎట్లా చూస్తారు ఈ నీటి పోరు యాత్రను? అంటే మీరు ఏమైనా పంచుకున్నారా? మీరు పంచుకున్నారా? అరే 119 మంది కలిసి మాకు జీతం చేయండి రా నాయన, మా తెలంగాణ కన్నీళ్ళు తుడవండి, మా కష్టాలు నివారించండి, మా విద్యారంగంలో, వైద్య రంగంలో, ఉపాధి రంగంలో మార్పు తీసుకురండి, జరిగిన విధ్వంసాన్ని నివారించండి. కొన్ని దశాబ్దాల శతాబ్దాల కాలంలో జరిగినంత విధ్వంసం ఈ మధ్య కాలంలో జరిగింది. ఆ విధ్వంసాన్ని నివారించడానికి ప్రయత్నాలు చేయండి అంటే వీడెవడో తెలంగాణ పంచుకున్నట్టు. అంటే దక్షిణ తెలంగాణ ఒకరిది, ఉత్తర తెలంగాణ ఒకరిదా, కృష్ణా ఒకరిది, గోదావరి ఒకరిదా? అసలు మీరు ఎవడే పంచుకోవడానికి? మీకు ఎవడిచ్చిండు హక్కు? ఉద్యమాలు చేపడతాం. అరే మా జీతగాళ్ళు మీరు మాకు జీతం చేయండి అంటే ప్రజలు యజమానులు చెప్పినట్టు చేయాలన్నా వద్దా? యజమానులు చెప్పినట్టు చేయాలి కదా. మీరందరూ కలిసి కృష్ణానది అయినా, గోదావరి అయినా, అసలు వీళ్ళు చేయాల్సిన పని ఏంటండి? ప్రభుత్వం మైనర్ ఇరిగేషన్ మీద ఫోకస్ చేయాలి, గొలుసుకట్టు చెరువుల మీద ఫోకస్ చేయాలి. ఈ గొలుసుకట్టు చెరువుల మీద కనుక ఫోకస్ చేస్తే మనకి ఈ డ్యాములు అవసరం లేదు, బ్యారేజీలు అవసరం లేదు, ఎత్తిపోతలు అవసరం లేదు. ఎవరికి కావాలన్నా ఎత్తిపోతలు. ఇప్పుడు మనం స్నానం చేస్తే ఏం చేస్తాం? నీళ్ళు ఎక్కడ పోసుకుంటాం? ఎక్కడ పోసుకుంటాం? నెత్తి మీద పోసుకుంటాం. వీళ్ళు ఎక్కడ పోతారు? కాలకాడ పోతారు. కాలకాడ నీళ్ళు పోసి స్నానం చేయండి అంటే ఎట్లుంటుంది చెప్పు? అరే నెత్తి మీద నీళ్ళు పోసుకొని మనం ఈ నిజాముని ఎంత తిట్టినా, కాకతీయులను ఎంత తిట్టినా, గత పాలకులను ఎంత తిట్టినా నిజాం కూడా ఇంత తిక్కల పని చేయలే. మూసీ నది పట్టుకొని 2 సుబాలుగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాలు, మెదక్ సుబాకి, వరంగల్ సుబాకి నీళ్ళు ఎక్కడి తీసుకుపోయిండు? మూసీ నది నుంచి అప్పుడు నీళ్లు తీసుకుపోవడానికి ప్రయత్నాలు చేసిండు. ఇప్పుడు 1895లో కనపురం ఆయకట్టు కట్టిండు కదా, కట్టిండా లేదా? వానికి శుభానికి ఉన్న సోయి కూడా మనకు లేకపోతే ఎట్లా? పోచంపాడు ప్రతిపాదన ఎత్తిపోతలా? పోచంపాడు ప్రతిపాదన ఎత్తిపోతలా కాదు కదా. మూసీ నది మురుక్కాలో కాకపోతే అసలు నిజంగా చెప్పాలంటే 5-6 జిల్లాలకి హైదరాబాద్ మంచినీటి సమస్య. అసలు కృష్ణా అవసరం లేదు, గోదావరి అవసరం లేదు. మనం మొత్తం నాశనం చేసుకొని మనం ఈరోజు ఉన్న దాంట్లోనన్నా సరిదిద్దుకోకపోతే తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? మీరు నిర్దిష్టంగా తెలంగాణ మీద పూర్తి అధ్యయనం చేసి ప్రతి నదీ జలాల మీద అంటే అవగాహన ఉన్నది మీకు. సో ఇదే స్థాయిలో మన నల్గొండ సభ మీద కూడా కేసీఆర్ మాట్లాడుతూ పూర్తి అవగాహన ఉన్న నేను నా సలహాలు సూచనలు తీసుకోవాలి కదా,
ఏది పడితే అది చేస్తారా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కేసీఆర్ మాట్లాడడం జరిగింది. మరి సలహాలు సూచనలు ఇచ్చే కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఉండడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆయన అసెంబ్లీ వచ్చిండా రాలేదా నాకు సంబంధం లేదు. ఆయన నల్గొండలో ఏదైతే ప్రతిపాదన చేసిండో అఖిలపక్షం ద్వారా ఢిల్లీ పోదామన్నాడు కదా, నువ్వు ఎందుకు డేట్ ఫిక్స్ చేస్తలేవు? నువ్వు డేట్ ఫిక్స్ చేయాలి కదా. ఫలానా ఇప్పుడు వేరే వాటి కోసమో ఢిల్లీకి మంతనాలు చేస్తారు. ఎలక్టోరల్ బాండ్స్ కోసం, ఎలక్టోరల్ బాండ్స్ యొక్క ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ ఆర్డర్ని, ఆ తీర్పుని ఏదో ఒక రకంగా దాని నుంచి బయటపడడానికి ఏమో పోతావు, లేకపోతే వీళ్ళు చేసే ఒత్తిడి నుంచి బయటపడడానికి, బీజేపీతో దోస్తాన్ చేయడానికి, విందులు వినోదాలు చేయడానికి, చీకటి ఒప్పందాలు చేసుకోవడానికి, రహస్య ఒప్పందాలు చేసుకోవడానికి ఏమో మీకు అన్ని ఏర్పాట్లు జరగాల. స్పెషల్ ఫ్లైట్లు కావాలా, ముహూర్తాలు కావాలా. మరి కేఆర్ఎం మీద మీరు ఎప్పుడు 13వ తారీఖు ప్రకటించారు, ఇవాళ ఎంత 24వ తారీఖు, అంటే దాదాపుగా 11 రోజులు అవుతుంది. 11 రోజులు నిద్రపోయినరా? ఎడమన్నారు మీరు? ఏం చేస్తాను మీరు? నువ్వే డేట్ ఫిక్స్ అయ్యి చలో మనం కార్లో పోదామా, హెలికాప్టర్లో పోదామా, ఫ్లైట్లో పోదామా, హెలికాప్టర్ అంటే పోదనుకో, ఫ్లైట్లో పోదామా. తెలంగాణ సాధనప్పుడు ట్రైన్లు కూడా బుక్ చేసుకొని మీలాంటి వాళ్ళని కూడా పట్టుకొని పోయినాం కదా. మరి ఇప్పుడు ఎందుకు పోవు? ఇప్పుడు ఎందుకు డేట్ ఫిక్స్ అయ్యావు? సో అఖిలపక్షం వస్తే అసెంబ్లీకి రాకపోవడం ఎట్లా చూస్తారు? ఇక నా దృష్టిలో మా శేఖర్ అన్న పెద్ద ఇగోయిస్టు, పెద్ద శాడిస్టు. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నా నా వరకు పాలకుల పంచాయతీ కంటే ప్రజల పంచాయతీ నాకు ముఖ్యం. పాలకుల పంచాయతీ ఏమున్నది, వీడు 5 ఏళ్ళు ఉంటారు, 10 ఏళ్ళు ఉంటారు, తర్వాత వీళ్ళని దేకేదేవుడు. తెలంగాణకి ముఖ్యమంత్రులు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, భారతదేశంలో ప్రధానమంత్రులు వీళ్ళు మొదటోళ్ళ చివరోళ్ళ. తెలంగాణ తెచ్చుకున్నది పాలకుల కోసం కాదు, పరిపాలన మార్పు కోసం, సమాజ మార్పు కోసం. ఈగోలకు పంతాలకు పోయే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదా? అంతే మరి, లేకపోతే ఇంకేమైనా ఉన్నదా? ఏమైనా ఉన్నదా మీరు చెప్పండి. ఏ ఆరోగ్యం ఎక్కడిదన్నా మనోజ్ అన్న? ఆరోగ్యం లేదు, పాలు లేదు. ఆరోగ్యం ఎక్కడిది? ఆరోగ్యం అనుకుంటే అరే నువ్వు వీల్ చైర్లోనైనా రాగలుగుతావు, నీకేమైనా తక్కువ ఉన్నదా? చుట్టూ మంది మారుబలం, అంగబలం, అర్ధబలం అన్నీ ఉన్నాయి కదా. సో చివరిగా ఇప్పుడు 80 రోజులు అయిపోయింది పూర్తిగా. కాంగ్రెస్ పార్టీ 80 రోజులు పూర్తి చేసుకుని మరొక వాళ్ళు ఇచ్చిన గడువే ఇంకో 20 రోజుల సమయం ఉన్నది. మార్చి 12, 13 కల్లా పార్లమెంట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది, షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నది, కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది. ఈ 80 రోజులలో ఏం కనిపించింది మీకు? 6 గ్యారెంటీల కథ ఏమైంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? నిత్యం మీరు తెలంగాణ అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ గ్యారెంటీల విషయము ఈ పాలన అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అన్న? మీరు అందరు అన్నట్టు 100 రోజులలో 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలు కాదు, అవి ఏవి కాదు. ఇప్పుడు వాళ్ళు ఒక గ్యారెంటీలో 3 అంశాలు ఉన్నాయి, లేకపోతే 2 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే మహిళలకి ఉచిత ప్రయాణ వసతి ఏదైతే అన్నారో దాంతోపాటు 2500 ఉన్నది, సిలిండర్ ఉన్నది, అవి 3 కలిపితే ఒక గ్యారెంటీ. మరి ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ ఇచ్చి అది ఒక గ్యారెంటీ ఎట్లా? అరే మనం చదువుకున్న వాళ్ళం, ఈవెన్ చదువు లేని వాళ్ళు కూడా మనము వాళ్ళు కూడా అర్థమయ్యి వాళ్ళే అంటారు, ఏమో మీరు చదువుకున్న వాళ్ళు ఇంత పీకుడు గాళ్ళు మేధావులు ప్రొఫెసర్లు అంటారు. అరే ఒక గ్యారంటీలో 3 పెట్టి ఒక్కటిచ్చి 3 అంటారు. మీకు ఏమైనా బుద్ధి ఉన్నదా? మీరు మెదడు ఉందా? లేకపోతే వాళ్ళు చెప్పినట్టు మీరు చెప్పి మమ్మల్ని నమ్మించడం, మోసం చేస్తారని ప్రజలు. నేను మొన్న ఈ మధ్య ఊర్లోకి పోతే ఊర్లలో ప్రజలు అడుగుతారు, ఏమైనా నువ్వు పెద్ద తెలియకూడదు అనుకున్నా, పెద్ద పీకుడు కూడా అనుకుంటానవా? ఆ ప్రభుత్వం పోవాలన్నా మంచిదే, ఈ ప్రభుత్వం రావాలన్నావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు, వాళ్ళ బుద్ధి లేకపోతే నీకు బుద్ధి లేదా అంటారు. ఒక గ్యారంటీలో 3 అంశాలు ఉన్నాయి, ఒక్క అంశాన్ని పెట్టి అది కూడా ఏంది ఆ గ్యారంటీ ఎప్పుడు పూర్తి చేసినట్టు? ఆ గ్యారంటీ ద్వారా ఎంతైతే నెలకి ఖర్చు అవుతుందో ఆ ఖర్చుని అంటే ప్రభుత్వము ఆర్టీసీకి చెల్లించినప్పుడు ఆ గ్యారంటీ పూర్తయినట్టు. మరి చెల్లించిందా? నాకైతే తెలియదు, మీకు తెలుసా చెప్పండి. ఆర్టీసీకి మేము 100 కోట్లు ఇచ్చినాం, 150 కోట్లు ఇచ్చినాం, ఇగో ఫలానా జనవరి మాసానికి ఇంత అయింది, ఇంత ఇచ్చినాం అని చెప్పి నేనైతే పేపర్లో చూడలే. మరి చెప్పాలా ఫైనాన్స్ మినిస్టరో లేకపోతే ట్రాన్స్పోర్ట్ మినిస్టరో చెప్పాలా, ఇన్నయా తిక్కలేసిందా నీకు? మేము చూడు ఒక్క గ్యారంటీ పేరుతోటి ఒక గ్యారంటీలో ఉన్న ఒక అంశానికి మేము డబ్బులు మేము ఇచ్చినామంటే అప్పులు చేసి పప్పు కూడి పెట్టడం కూడా గొప్పతనమా? ఆర్టీసీలో అప్పు చూపెట్టబట్టే, మేమేమో గ్యారంటీ అమలు చేసి తనబట్టే
ఇంకో 2 గ్యారెంటీలు అమలు చేస్తారు. 27 తారీఖు నుంచి 500కే గ్యాస్ సిలిండర్ ఉచిత విద్యుత్ అమలు చేస్తారు. కుర్రి ఒక గ్యారెంటీలో 2 అంశాలు అనండి. మీరు కూడా అట్లే వాళ్ళు మాట్లాడారు. చెప్పిన మాట మీకు చెప్తున్నా. వాళ్ళు చెప్పిన మాట మరో 2 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం అంటున్నారు. అరే మనోజ్ అన్న, మీరు అనకుర్రి, మీరు అనే ప్రజలను కూడా మీరు కూడా థాట్ ప్రాసెసింగ్ చేస్తారు. మీరు కూడా ఏమైపోయినంటే ప్రజలకి ఇక 2 గ్యారెంటీలు అని 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 మీరు కూడా మాలాంటి వాళ్ళం కూడా మా నోటితోటి కూడా అనిపిస్తారు. మీరు అనొద్దు. ఒక్క గ్యారెంటీలో ఉన్న 3 అంశాల్లో ఒక అంశం పూర్తి కాలే. అరే మళ్ళీ పూర్తి అయింది అంటావు. అమలైతుంది. డబ్బులు కట్టినప్పుడు పూర్తి అయినట్టు. ఇప్పుడు నేను వాళ్ళ లెక్క నేను రాజకీయ నాయకుని కాదు. నేను వాళ్ళంత చదువుకోలే, వాళ్ళంత ప్రొఫెసర్ని కాదు, వాళ్ళంత మేధావిని కాదు, అన్ని పుస్తకాలు చదవలే. నేనేదో చిన్నగా ప్రజలు నేర్చిన భాషతోటి మాట్లాడుతున్నా. నాకు ప్రజలు చెప్పింది ఏంటంటే 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీలో ఉన్న ఒక అంశాన్ని వాళ్ళు అమలు చేసిండ్రు, కానీ దానికి ఇంకా డబ్బులు కట్టలేదు అని అంటారు. కడితే చెప్పండి, మరి ప్రజలకి అనుమానాన్ని నివృత్తి చేయండి. సో వాళ్ళు చెప్పిన ప్రకారంగా మీరు అన్న ప్రకారంగానే 100 రోజుల్లో మరి వాళ్ళు చెప్పిన ఈ అంశాలతో పాటు 6 గ్యారెంటీలు అవుతాయా? కావు. మరి ఎట్లా నెక్స్ట్ ఆల్టర్నేట్ ప్లాన్? ఆయన కేసీఆర్ అన్న దళిత ముఖ్యమంత్రి అయిందా? దళితుల 3 ఎకరాల భూమి అయిందా? ఇవేవి కావు. అదేంది రామోజీ ఫిలిం సిటీలో ఏదో చెప్పిండు కదా ఆయన, లక్షనాగాలతో దుంతాని దున్నిండా, మంచిగా పోయిండు, బీర్లు అని తిని వచ్చిండు. అవుతుందా? ఏది కాదన్నా. వీళ్ళు ఎవ్వరు ఏది చేయరు. లేనిపోయిన భ్రమలు పెట్టుకోవద్దు. మనం లేనిపోయిన భ్రమలు పెట్టుకొని మీరు కూడా పాపం మీరు నోరు నొయ్యంగా మీరు ఎంతో కష్టపడతాను, కానీ ఇవేవి కాదు. లేనిపోయిన భ్రమలు మనం వీళ్ళని చేయొద్దు మనం. కానీ ప్రజలు గొప్పోళ్ళు, ప్రజలు చాలా గొప్పోళ్ళు. ప్రజలు ఓర్చుకుంటాండ్రు, చాలా ఓర్చుకుంటాండ్రు. వీళ్ళు 6 గ్యారెంటీలు 100 రోజులు ఇది అసలు ఎవరిని నమ్ముతలేడు. రైట్. ఇక ప్రభుత్వ పాలన నాటించితే కవిత మరోసారి తెర మీదకి వచ్చింది. సిబిఐ విచారణకు హాజరు కావాలని మళ్ళీ 26 తారీఖు అంటే ఎల్లుండి సోమవారం రోజున హాజరు కావాలని మరోసారి పిలుపు వచ్చింది. ఎట్లా చూస్తారు మీరు? ఏమైందన్నా? రేపు మా అరెస్ట్ కాబోతుంది. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు వీడింది, సానుభూతి కోసం అని చెప్పి ప్రధానంగా ఆడ వార్తలు వస్తున్నాయి. ఏమవుతుంది? వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉంటేనేమో తల్లిగారింట్లో ఉన్నట్టు, వాళ్ళు జైలుకి పోతే అత్తగారింటికి పోయినట్టు. ఏమైనా తేడా ఉన్నదా వాళ్ళకి? జైలు అత్తగారి లేకపోతే ఏమున్నదన్న? మన చంద్రబాబు నాయుడు అది జైలుకు పోయిండు. ఆడ ఏమైంది చెప్పండి మీరు? మంచినీళ్ళు బయట నుంచే పోయినాయా? అదేంది ఏమంటారు కదా, తినే ముందు ఏదో తాగుతారు కదా, సూప్ పోయిందా? టమాటా సూపులు, ఆ సూపులు, ఈ సూపులు, చికెన్ సూపులు, మటన్ సూపులు పోయినాయా? బీర్లు అంటే పోకుండొచ్చు, బిర్యానీలు పోయినాయా? లేకపోతే ఏమున్నదా కూల్ డ్రింక్స్లో కలిపి పంపిర్రేమో, ఎవరికి తెలుసు. లేకపోతే ఇక అన్నీ మొత్తం టాబ్లెట్లు కూడా బయట నుంచి పోయినాయా? టీవీ ఉంటుంది, కూలర్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, అన్నీ ఉన్నాయి. మరి రేపు కవితమ్మ పోతే కూడా అంతే ఉంటుంది. అంటే పోతుంది అనుకుంటున్నారా మీరు? ఎట్లుంది ఆలోచన? ఏముంటుందన్న వాళ్ళు నేను అందుకనే అది తల్లిగారి ఇల్లు, ఇది అత్తగారి ఇల్లు. పైన ఏముంటుంది? ఆడ ముద్దు పెట్టుకున్నట్టే ఉంటుంది. ఏమన్నా ఉంటుందా? ఏమున్నది ఆడ? వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళకి ఏం కాదు. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు మంచిగానే ఉంటారు. మనం వాళ్ళ గురించి అవి ఏం బాధపడవద్దు. మనం కవితమ్మ మీరు పెద్ద కటకటాల పాలని బొమ్మలేసి మీ టీవీలలో పెడుతుంది, కానీ అట్లుంటుంది అనుకుంటారా? ఏముండదు, అట్లా ఏముండదు. ఇది శిక్ష అమల్లో కూడా రిచ్ అండ్ పూర్ అనే వ్యత్యాసం ఉంటుందా? బీద వాళ్ళు ధనికుల వ్యత్యాసం ఉంటుందా? శిక్ష కాదన్నా, మనం శిక్ష అని మాట్లాడద్దు. నేరారోపణలోనే తేడాలున్నాయి. పేదవాళ్ళకి, ధనికులకి, భూస్వాములకి, పెట్టుబడిదారులకి, వ్యాపారస్తులకి. అన్న నీ మీదనో మా మీదనో ఇటువంటి ఎఫ్ఐఆర్ అయితే, కేసులో ఉంటే ఇంత మంచిగా రెడ్ కార్పెట్ వేసి ఇన్నిసార్లు పిలిచినా పోకపోతే వచ్చి గిరగిర మీరు మాట్లాడండి చూద్దాం. మీ ఇంటికి వచ్చి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు నెత్తి నోరు మొయ్యంగా కూడా మీరు కడ్రాయర్ మీద ఉంటే కూడా అట్లా లాక్కపోతారు. ఇవాళ మంచిగా వాళ్ళ ఇంటికి వచ్చి మంచిగా అమ్మా మీరు తయారైనరా, పట్టుచీర కట్టుకున్నారా, లిప్స్టిక్లు వేసుకున్నారా, పౌడర్లు వేసుకున్నారా, ఇంకేమైనా మిగిలి ఉన్నాయా అడిగి అప్పుడు మంచిగా ఏసీ కార్లో కూర్చోబెట్టి వాళ్ళు తీసుకుపోతారు. మీరు అనవసరంగా టీవీలలో కటకటాల పాలని ఏమో చూపెడుతుండ్రు. మీరు చిప్పకూడు అంటారు. చిప్పకూడు అంటే ఎవరికి? నాలాంటి ఇండియలాంటి చిప్పకూడు. మరి వాళ్ళకి మీరే ప్రజల్లో అనవసరంగా సింపతి తెస్తాను. మీరు మీ మీడియా ఇవన్నీ బంద్ చేయండి. కటకటాలు లేవు, చిప్పకూడు లేదు, ఇవేవి మనం మాట్లాడొద్దు.
వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి రాజభోగం ఏముంటుంది, రెడ్ కార్పెట్ ఏముంటుంది, విందులు వినోదాలు ఏముంటాయి, బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లే ఉంటాయి. మీరు అనవసరంగా వాళ్ళకి లేనిపోని అన్ని ఆపాదించి ప్రజల్లో సింపతి వస్తాడు చేస్తారు మీరు. వాళ్ళ మీద ప్రేమ ఎక్కువైనట్టుంది మీకు అసలు. ఎడికో ఓవరాల్గా కృష్ణా నది విషయంలో కేఆర్ఎంబి ప్రాజెక్టుల విషయంలో, ఆ తర్వాత గోదావరి విషయాల్లో కూడా ఇరు ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వాలు కావచ్చు, కేవలం వాళ్ళు ఆడుతున్నటువంటి ఉద్యమాలు కావచ్చు, వాళ్ళు పరిమితం అవుతున్నటువంటి విజిలెన్స్ అధికారులు, తనిఖీలు, ఈ రకంగా పరిమితం అయిపోతున్నారు తప్ప నిజానికి ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ తప్పిదాల కారణంగానే ఈరోజు ప్రజలు సాగునీటి కోసం, తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. సరే, సాగునీటి విషయం కోసం అయితే కాస్త ఇంకా ఆల్టర్నేటివ్ ఆప్షన్ కింద ప్రభుత్వం ఇంకే ఆలోచన చేయవచ్చు. కానీ తాగునీటి విషయంలో ప్రజలకు ఏ రకంగా సమాధానం చెప్తారన్న విషయంలో పెద్ద ఎత్తున ఒక ఆందోళన కలిగిస్తున్న అంశం. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ అవుతుందంటూ కూడా గాదెన్నయ్య గారు చెప్తున్నారు. మరోవైపు కవిత అరెస్టు విషయంలో కూడా పెద్దగా జరిగేదేముండదు, ఇది కేవలం రాజకీయంగా డ్రామా మాత్రమే జరిగేదేముందని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇది గాదెన్నయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నాను తొలి వెలుగు. థ్యాంక్ యూ.